ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత అన్యాయ అరెస్ట్లను అన్యాయ అరెస్ట్లను అరికట్టాలి అన్యాయ అరెస్ట్లను గోవలక్ష్మిపై కేసును వెంటనే గోవలక్ష్మిపై ఉన్న కేసుని ఎత్తివేయాలి గోవలక్ష్మిపై ఉన్న కేసుని ఎత్తివేయాలి గోవలక్ష్మిపై ఉన్న కేసుని ఎత్తివేయాలి గోవలక్ష్మిపై ఉన్న కేసుని ఎత్తివేయాలి నుంచి అక్రమ అరెస్టును నిర్వహిస్తూ ఖండిస్తున్నాము. ఆదివాసీ మహిళపై ఈరోజు ఆదివాసీ అమాయక ఎమ్మెల్యే మరి ఉమ్మడి జిల్లాలోని మరి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆదివాసీ మహిళ మరి ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి కేతన్పల్లిలో మరి అక్రమంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు కుట్రపూరితంగా ఇలా ఆదివాసీ అమాయక మహిళపై ఈరోజు మరి కేసు పెట్టడం, దీన్ని ఆదివాసీ సమాజం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మున్సిపల్ ఎన్నికల పరంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదివాసీ మహిళ మరి అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబులే మరి ఆదివాసీ ఎమ్మెల్యే అనుకోకుండా ఆమెను దొబ్బేసి రిటర్న్గా మరి ఈరోజు మరి ఆ ఆదివాసీ మహిళపై మరి ఎవరెవరు ఉన్నారని క్లిప్పులు చూసుకుంటే ఇలా కక్షపూరితంగా ఇలా ఒక ఆదివాసీ కోవలక్ష్మిపై కేసు పెట్టడం అనేది ఉమ్మడి జిల్లా ఆదివాసీ సమాజం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మరి ఆదివాసులు ఎమ్మెల్యే ఏకైక మహిళ ఉండడం వలన మీరు ఆమెను ఏ ఇబ్బంది పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే బాలక సుమన్ని కూడా ఆ రోజు జైలుకు పంపించారో ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరైతే చురుకుగా పనిచేస్తున్నటువంటి ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేలు కూడా కక్షపూరితంగా మరి ఈరోజు అక్రమ కేసును పెట్టడం వలన మేము తీవ్రంగా ఆదివాసీ సమాజం ఆదివాసీ సంఘాల నాయకులు కూడా మేము వ్యతిరేకిస్తూ ఇదే విధంగా ఒకవేళ అరెస్ట్ గిట్ట చేస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఆదివాసులు కూడా ఏకమై ఏదైతే ఉందో ఆదివాసీలందరూ కూడా ఏకమై మేము కోవలక్ష్మికి మద్దతుగా మేము బహిరంగ ర్యాలీగా మేము నిరసన కార్యక్రమం మరి ఏదైతే ఆసిఫాబాద్లోని కలెక్టర్ ముట్టడికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తున్నాం. ఈరోజు ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఆదివాసీ ఎమ్మెల్యే అయినటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గం కోవలక్ష్మి గారి పైన ఏదైతే అక్రమ కేసు పెట్టిరో దానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తున్నాం. కొమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్లో ప్రజలతో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేను కూడా చూడకుండా మంచిర్యాల జిల్లా కాతేన్పల్లి మున్సిపాలిటీకి వెళ్ళి ఆ ఘర్షణ ఏదైతే జరిగిందో దానికి సానుభూతి తెలపడం కోసం వెళ్తే మహిళా పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక ఎమ్మెల్యేను కూడా చూడకుండా తొక్కుతూ ఆమె మీద పడుతూ ఇవాళ ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నది. మరి పోలీసులే ఇవాళ ఒక ప్రజాప్రతినిధిని కాపాడించిన వాళ్ళు పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపుదామని చూస్తున్నారు. కానీ దీనికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అదేవిధంగా ఆదివాసీ సమాజం ఆదివాసీ సంఘాలందరూ కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా దానిపైన మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. లేని పక్షంలో మీరు ఏదైతే కేసు పెట్టారో అది ఆ పోలీసులు వెంటనే విత్డ్రా తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా ఇప్పుడున్న అటువంటి ప్రభుత్వం మరి ఇవాళ మీరే పోలీసులను పంపించి మీరే రక్షణ కవచంగా ఉండాల్సిన వాళ్ళే కేసులు పెట్టి పంపుతామంటే మేము ఊరుకోం. ఏకైక మాకు కొమ్రం భీం జిల్లా సాధకురాలు ఏకైక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ విధంగా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత